హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కట్టు పొంగల్ అయితే చేసుకుందామండి. దానికోసం ముందుగా ఒక కుక్కర్ అయితే తీసుకొని 1.5 గ్లాసు పచ్చి రేషన్ బియ్యం అయితే తీసుకుందామండి. 3/4 గ్లాసు పెసరపప్పు అయితే తీసుకొని ఇవి రెండు బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలండి. సో ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత మనం క్వాంటిటీకి తగ్గట్టు మనం వాటర్ అయితే తీసుకోవాలండి. సో నేను 1.5 గ్లాసు బియ్యం వేసాను కాబట్టి నేను 6 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నానండి. సో ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడ కల్లు ఉప్పు అయితే వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 లేదా 6 విజిల్స్ అయితే రాణించుకుందామండి. సో ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు ముందుగా పోపు అయితే పెట్టుకుందామండి. దానికి సరిపడా నేను ఒక కడాయి అయితే తీసుకొని కొంచెం నూనె, కొంచెం నెయ్యి అయితే వేసానండి. హాఫ్గా వేసానండి. ఇప్పుడు ఒక స్పూన్ మిరియాలు వేసుకుందామండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం. ఒక 1/2 టీ స్పూన్ అల్లము, ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి చీలికలు కట్ చేసి వేసానండి. సో ఇప్పుడు కొంచెం జీడిపప్పు అయితే వేసానండి. ఒక రెమ్మ కరివేపాకు వేసి అండ్ ఫైనల్గా కొంచెం జీలకర్ర అయితే వేసి బాగా పోపు అయితే పెట్టుకుందామండి. సో ఇలా పోపు పెట్టుకున్న తర్వాత మనం పొంగల్ అయితే మూత తీసి చూద్దామండి. సో మనకి పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు అయితే వేసుకొని ఇలా బాగా శుభ్రంగా కలుపుకుందామండి, పోపు అంతా పొంగలికి పట్టేటట్టు. సో చూడండి, మనకి నీళ్ళుగా రాకుండా మనకి కట్టు పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే కట్టు పొంగల్ అయితే మనకి సూపర్ ఎమ్మీగా అయితే వచ్చిందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.